అడ్రస్ లేని ఉత్తరంలో అలా అద్దెగా అలవాటు కూర్చున్నావు. ఎస్ హనీ, 3 రోజుల నుండి నువ్వు కాలేజీకి రాకపోతే కాలేజ్ కాలేపోయింది. నాకు చెప్పకుండా ఏ హాస్పిటల్లోనన్నా అడ్మిట్ అయ్యావేమోనని దిగులు పడ్డాను. సో పైకి కనిపించే జబ్బేమీ లేదు. ప్రేమ జ్వరం లాంటిదేమైనా? శని, మునిగిపోతున్న దాని మీద రాళ్ళు రువ్వకే. అబ్బా, ఏమిటమ్మా అంత కొంప మునిగిపోయేది? ఎవరు ఆకాశరావున ఉత్తరం రాసి చంద్రం నేను ఉన్న ఫోటో పంపించాడు. గుడ్, ఎంత అదృష్టం. నాకే కానీ ఇలాంటి ఉత్తరం వచ్చి ఉంటే ఎగిరి గంటేసేదాన్ని. ఏం చేయను, నాకు అదృష్టం లేదు. చూడమ్మా, ఇలాంటి ప్రేమలు ముసుగు చాటులో ఉండటం మంచిది కాదు. ముందుకు దూకి 3 ముళ్ళతో ముడిపడితేనే అందం ఆనందం. సరే గాని ఫోటో వచ్చిన తర్వాత ఏమైంది? ఏమవుతుంది, అమ్మ రెచ్చిపోయింది, నా చెంప వాచిపోయింది. ఐఎమ్ వెరీ సారీ రమా. ఇక మీద కాలేజీకి వెళ్ళొద్దని నా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అరే, ఇలాంటి రియాక్షన్ వస్తుందనుకుంటే నేను అసలు పంపేదాన్నే కాదు. అంటే ఆ ఆకాశరామ నువ్వేనమాట? అవును రమ్మా, మీ అమ్మగారికి తెలిస్తే నీ ప్రేమ ఫలిస్తుందని, పెళ్లి ప్రయత్నాలు జరుగుతాయని అనుకున్నాను. ఐఎమ్ సారీ రమ్మా, వెరీ వెరీ సారీ. రమా, గుడ్, నా ఉత్తరానికి ఫలితం ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన సారీలన్నిటినీ విత్డ్రా చేసుకుంటున్నాను. రమా, రమా, నీ బ్రెడ్ విరిగి బటర్లో పడింది. అది జామ్ పాక ముందుగానే పద. కమ్ ఆన్ డియర్. మేము కూడా ఇక్కడే ఉన్నాం. హలో. హలో. ఏమిటో ఇది, పల్లెటూరు నవ్వధులాగా అలా సిగ్గుపడిపోతున్నావు. ఇంటికి వచ్చిన వాళ్ళని అలాగైనా మర్యాద చేయటం? కూర్చోండి. రమా, ఇక్కడికే వచ్చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు మాట్లాడుతుండండి, నేను అమ్మని పిలుస్తాను. నేను అమ్మని పిలుస్తాను. నేను అమ్మ అమ్మ ఎవరు అబ్బాయి? అతను అతను ఇవి మా అమ్మ. నమస్కారం అండి, నా పేరు చంద్రం అంటారండి. చంద్రమా? అవునండి, కాలేజీలో చదువుకుంటున్నాను. ఎవరబ్బాయివి? శంకరయ్య అని. శంకరయ్య, రామచంద్రపురమా? అవునండి. మా నాన్న మీకు తెలుసా అండి? బాగా తెలుసు. నా చిన్నప్పుడు గుమాస్తాగా పనిచేసేవాడే ఆ శంకరయ్య అమ్మ. అవును. ఓ, మునుపు మా నాన్న పనిచేసింది మీ దగ్గరేనా? ఇప్పుడు వ్యవసాయం వడ్డీ వ్యాపారం చేస్తున్నారండి. అది తెలుసు. ఇంతకు నువ్వు వచ్చిన పని? రమా నేను ప్రేమించుకున్నాం. పెద్దలు మీ అనుమతి తీసుకుని పెళ్లి చేసుకోవాలని. ప్రేమించడానికి అవసరం లేని పెద్దల అనుమతి పెళ్లికి కావాల్సి వచ్చిందా? మీరు షికార్లు తిరగడం, నలుగురిలో పడ్డం, ఫోటోలు తీయించుకోవడం నా అనుమతితోనేనా? గుట్టుగా బ్రతుకుతున్న మా జీవితాన్ని రట్టు చేసి ఆకాశరామన్న ఉత్తరాల వరకు తీసుకొచ్చింది నా అనుమతితోనేనా? మీరు అలా అపార్థం చేసుకుంటే. నేనా అపార్థం చేసుకుంటున్నాను? ప్రేమంటూ తాత్కాలిక వ్యామోహంలో పడి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు కుక్కల చించిన ఇస్త్రీ కావటం లేదు. ఏమండి, అంత మాట అనకండి. మా ఇద్దరి ప్రేమ పవిత్రమైంది. రమని నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను, కాదు ఆరాధిస్తున్నాను. ఆమెను పెళ్లి చేసుకోలేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే విడిపోతాను. తొందరపడి నిర్ణయాలకు రావడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. మీ నాన్న అంతకంటే ఒప్పుకోడు. ఆర్పలేని నిప్పును వెలిగించడానికి ప్రయత్నించుకో. మమ్మల్ని మర్చిపో. రమణ మర్చిపోవటం జీవితంలో జరిగిన పని. రమా, మీ అమ్మగారితో చెప్పు రమా, మన ప్రేమ శాశ్వతమైందని, మనిద్దరి జయం ఒకటేనని, మనం చచ్చినా బ్రతినా ఒకటిగానేని చెప్పు రమా. అయితే నేనే పొరపడ్డానన్నమాట. మునుపు నాతో చెప్పిన మాటలు, చేసిన భాషలు మోసం అన్నమాట. సరే, నువ్వు వాడిన నాటకానికి ప్రతిఫలం అనిపిస్తావు. త్వరలో నేను ఆ శవాన్ని చూస్తావు. వస్తా.
రమా రమా చంద్ర రమా చంద్ర నన్ను విడిచి వెళ్ళొద్దు చంద్ర నేను బ్రతకలేను నేను బ్రతకలేను చంద్ర వెళ్ళను రమ్మా నువ్వు నా ప్రాణం నిన్ను వీచి నీ బ్రతకగలను భయపడకు ఊరుకో భగవంతుడా ఈ ఇద్దరి పవిత్ర ప్రేమ కాదనడానికి నాకు అర్హత లేదు వీళ్ళ ప్రేమ బంధం కలకాలం ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి ఆశీర్వదించు అమ్మా లే బాబు బాబు మీ నాన్న ప్రస్తుత పరిస్థితుల్లో మా సంబంధం కాదంటాడేమోనని మీరేం దిగులు పడకండి ఆ బాధ్యత నాది పరీక్షలైన వెంటనే ఇంటికి వెళ్ళి నాన్నంగీకారంతో పెళ్లి ఏర్పాటు చేస్తాను వస్తానండి ఉండు బావా కాఫీ తాగెళ్దు కానీ నేనే పెట్టాను థ్యాంక్స్ ఖాళీ టైం అయింది వెళ్ళొస్తాను వెరీ గుడ్ చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి